హాయ్ హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే నాకు తెలిసినట్టు అయితే నేను గోంగూర చికెన్ అయితే వండుతున్నాను. చాలా అంటే చాలా బాగుండిద్దండి. ఇలా వండి చూడండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇక ఫస్ట్ అయితే గోంగూర అయితే వేరే గిన్నెలో అయితే ఉడకబెట్టేసాను. గోంగూర ఉడకబెట్టుకోవటం వల్ల ఏంటంటే కొంచెం ముదురు గోంగూర అయినా మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అందుకని చెప్పి ఫస్ట్ అయితే గోంగూర అయితే ఉడకబెట్టేసాను. తర్వాత వేరే గిన్నెలో కూర వండే గిన్నెలో అయితే సరిపడా ఆయిల్ వేసి దానిలో ఫస్ట్ అయితే కొంచెం బిర్యానీ దినుసులు అయితే వేసాను. బిర్యానీ దినుసులు అనేది మన ఇష్టం, వేసినా పర్లా వేయకపోయినా పర్లేదు, వేస్తే మాత్రం సూపర్ అంటే సూపర్ టేస్ట్గా ఉండిద్ది. ఇక తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే ముక్కలు కోసి అయితే వేసాను. ఉల్లిపాయ పచ్చిమిర్చి వేయించిన తర్వాత కొంచెం కరివేపాకు అయితే వేసాను. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఇక కొంచెం పసుపు అయితే వేసానండి. మనం ఫస్ట్గానే ముక్కలు కోసి కడిగి అట్టు పెట్టేసిన చికెన్ అయితే వేసి కొంచెం సేపు అయితే ఉడకనివ్వాలి. చికెన్ అనేది వాటర్ అంతా ఎగిరిపోయేదాకా అయితే ఉడకనివ్వాలండి. వాటర్ అంతా ఎగిరిపోయి నూనె అనేది పైకి తేలుతూ ఉండాలి. చక్కగా మగ్గిపోయిద్ది చికెన్ అయితే. ఇక అందులో అయితే సరిపడా సాల్టు అలాగే సరిపడా కారం అయితే వేసి కొంచెం అంటే కొంచెం వాటర్ అయితే పోయాలి. ఎందుకంటే ఆల్రెడీ చికెన్ సగం పైనే ఉడికిపోయింది. ఇంకేమన్నా కొంచెం అంటే ఏమన్నా పచ్చిదనం ఉంటే కొంచెం వాటర్ పోస్తే సరిపోయిద్ది. ఎక్కువ అసలు వాటర్ పోయే అవసరం లేదు. ఇక వాటర్ పోసి కొంచెం ఉడకనివ్వాలి. ఈ లోపు అయితే నేను గోంగూర అయితే మెదుపుతానండి. కారం అనేది కొంచెం ఎక్కువ వేయాలి గోంగూరలో. ఎందుకంటే గోంగూరలో కారం ఉప్పు అనేది అసలు చాలా అంటే చాలా ఎక్కువ పట్టిద్ది. అందుకని చెప్పి కొంచెం ఎక్కువ వేయాలి. ఇక ఈలోపు అయితే గోంగూర ఉడికిపోయింది కదా, కొంచెం సాల్ట్ అయితే వేసి గోంగూర అయితే మెదిపేస్తున్నాను. ఈలోపు కూర అనేది ఉడికిపోతూ ఉండిద్ది. నూనె అనేది పైకి తేలిద్దండి. నూనె పైకి తేలితే మాత్రం ఆల్మోస్ట్ చికెన్ అనేది ఉడికిపోయినట్టే. ఇక అందులో అయితే గోంగూర వేసి కొంచెం సేపు పచ్చివాసన పోయేదాకా అయితే మగ్గనివ్వాలి. గోంగూరలో ఉన్న వాటర్ అలాగే చికెన్లో వాటర్ అంతా ఎగిరిపోవాలి. గోంగూర వేసిన తర్వాత అలాగే అట్టు పెట్టేస్తే ఊరికనే అడుగంటుతూ ఉండిద్ది. అందుకని చెప్పి కొంచెం సిమ్లో అనేది పెట్టాలి స్టవ్ అనేది. అదే హైలో పెట్టామంటే గోంగూర అంతా ఊరికనే అడుగంటేస్తూ ఉండిద్ది, ఘాటు వాసన వచ్చేసిద్ది. అందుకని చెప్పి గోంగూర వేసిన తర్వాత కొంచెం స్టవ్ అనేది సిమ్లో పెట్టాలి. ఇక్కడ చూసారా ఉడికిపోయింది, నూనె అనేది పైకి తేలుతూ ఉంది. ఇక ఉడికిపోయిందండి గోంగూర చికెన్ అయితే. ఇక పొడి మసాలా వేసుకుని తర్వాత కొంచెం కొత్తిమీర మన ఇంట్లో ఉంటే వేయచ్చు, లేకపోతే లేదు. చికెన్ మాత్రం చక్కగా ఉడికిపోయింది. స్మెల్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా వస్తుంది. అయితే సరిపోయిందా లేదా అని చూశానండి. అసలు కొంచెం అయితే తక్కువగానే ఉంది. గోంగూరలో మాత్రం ఉప్పు కారం అనేది ఎక్కువ వేసినా కానీ అస్సలు చాలదు. అందుకని చెప్పి పనిమాల చూశాను ఈరోజు మాత్రం. ఉప్పు అయితే కొంచెం తక్కువ అయింది. అందుకని చెప్పి మళ్ళీ వేశాను. ఇక గోంగూర చికెన్ అయితే రెడీ అయిపోయిందండి. వేడి వేడి అన్నంలో అస్సలు గోంగూర చికెన్ కూర వేసుకుని తింటే మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉండిద్ది. ఇక మా పిల్లలు అయితే అన్నం తింటున్నారు. అందుకని చెప్పి వాళ్ళకైతే అన్నం పెడుతున్నాను. నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ సపోర్ట్ చేయండి.